అమరావతిలో కూటమి ప్రభుత్వం త్వరలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరు కానున్నారు. ఒకే రోజు ఒకేసారి 12 బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. దీనివల్ల రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయని భావిస్తున్నారు. అమరావతికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఒక్కొక్కటి వస్తున్నాయి. ఇటీవలే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి భూమి పూజ చేశారు. వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో స్టార్ హోటల్ కన్వెన్షన్ సెంటర్ కు కూడా శంకుస్థాపన జరిగింది. అమరావతిలో కూటమి ప్రభుత్వం త్వరలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరు కానున్నారు. ఒకే రోజు ఒకేసారి 12 బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. దీనివల్ల రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయని భావిస్తున్నారు. అమరావతికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఒక్కొక్కటి వస్తున్నాయి. ఇటీవలే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి భూమి పూజ చేశారు. వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో స్టార్ హోటల్ కన్వెన్షన్ సెంటర్ కు కూడా శంకుస్థాపన జరిగింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఇక ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేసేందుకు కూడా ఇటు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పటికే క్వాంటమ్ కంప్యూటర్ లాంటి సెంటర్స్ అయితే కనుక ఇటు అమరావతికి కేంద్ర ప్రభుత్వం సైతం కూడా కేటాయించడంతో ఇక అమరావతిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ముందడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే అమరావతిలో 12 బ్యాంకుల కార్యాలయాలను అయితే కనుక ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు. ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే కనుక ఎంతో అట్టహాసంగా నిర్వహించేందుకు కూడా ఇటు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. ఈ యొక్క బ్యాంకుల కార్యాలయాలకైతే కనుక శంకుస్థాపనకి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా అయితే కనుక ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఇటు అమరావతిలో బసవతారకం సంబంధించినటువంటి హాస్పిటల్స్ కావచ్చు, అదేవిధంగా స్టార్ హోటల్స్, పర్యాటక రంగం అభివృద్ధి చెందే విధంగా కూడా కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా ఐటీ రంగంలో ఊరటనిచ్చే విధంగా ఐటీ కార్యాలయాలు సైతం కూడా తరలి వచ్చే విధంగా, అదేవిధంగా ఇక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సైతం కూడా నిర్మించేది, ఇలా అనేక విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేసే దిశగా అయితే ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఈ యొక్క 12 బ్యాంకుల కార్యాలయాలను మాత్రం ఇటు ప్రారంభిస్తే ఇక పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవస్థ మరింత బలపడే విధంగా కూడా ముందడుగులు వేయబోతుంది అంటూ కూడా ఇటు ప్రభుత్వం సంబంధించినటువంటి యంత్రాంగం అయితే భావిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక ఈ యొక్క 12 బ్యాంకుల కార్యాలయాల ఓపెనింగ్ అనంతరం కూడా ఇక శరవేగంగా అమరావతి అభివృద్ధి దిశలో వెళ్ళబోతుంది అంటూ కూడా ఇటు ప్రభుత్వం నుంచి కొన్ని సంకేతాలు అయితే అందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.